హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ కూబర్నెటీ సిరీస్లో పాటుగా ఈ వీడియోలో మనము వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ హారిజంటల్ పాడ్ ఆటోస్కేలర్ కానీ క్లస్టర్ పాడ్ ఆటోస్కేలర్ కానీ బేసికల్లీ అది హారిజంటల్ స్కేలింగ్ పార్ట్గా వస్తుంది. బట్ హారిజంటల్తో పాటు మనకి వర్టికల్ స్కేలింగ్ కూడా ఉంటుంది. అంటే వర్టికల్ స్కేలింగ్ అంటే చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి. ఆ ల్యాప్టాప్ చాలా స్లోగా వర్క్ అవుతుంది. స్లోగా వర్క్ అవుతున్నప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఇంకో ల్యాప్టాప్ కొనుక్కొని దాంట్లో ఇంకో ల్యాప్టాప్ కొనుక్కొని విల్ స్టార్ట్ వర్క్ ఆన్ దట్ మిషన్. ఆర్ సో ఫస్ట్లీ దీనిపైన ఇంకొన్ని రీసోర్స్ యాడ్ చేయడం, అంటే ఎస్డిడి ఉంటే ఎస్ఎస్డి యాడ్ చేయడం, రైట్, 8 GB ఉంటే 16 GB ర్యామ్ చేయడం చేస్తావా? సో ఆబ్వియస్లీ మనం ఫస్ట్ ఇదే చేస్తాం కదా. సో ఇదే అంటే ఆల్రెడీ ఉన్న హార్డ్వేర్ పైన ఓకే, సో మనం ఇంకొన్ని రీసోర్స్ యాడ్ చేసి దాన్ని టెక్నికల్గా అప్గ్రేడ్ చేయడాన్ని మనం వర్టికల్ స్కేలింగ్ అని చెప్పని అంటాము. హారిజంటల్ స్కేలింగ్ అంటే ఏంటి అని చెప్పానంటే, సో మనం మల్టిపుల్ ల్యాప్టాప్స్ తీసుకొని కొంత వర్క్ ఇక్కడ చేయడం, కొంత వర్క్ ఇక్కడ చేయడము. ఇంకా చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, మీకు ఒక పెద్ద వెయిట్ ఉందనుకోండి, అంటే మీరు ఒక 10 kgs వెయిట్ లిఫ్ట్ చేయాలి. సో జనరల్గా మీరు వెళ్ళి ట్రై చేశారు, రాలేదు, అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ దట్ 10 kg 20 kg అనుకోండి. సో ఇమీడియట్గా ఏం చేస్తారు, మీరు ఇంకొంచెం స్ట్రెంత్ తెచ్చుకొని లిఫ్ట్ చేస్తారు. లేదు, స్టిల్ చేయట్లేదు అని చెప్పారంటే, అరే నేను 10 kgs కూడా లిఫ్ట్ చేయట్లేదా అని చెప్పేసి జిమ్కి వెళ్ళి మజిల్స్ అవన్నీ బాగా బిల్డ్ చేసి ఓకే దెన్ 10 kg లిఫ్ట్ చేస్తారు కదా. సో అంటే యు ఆర్ గెయినింగ్ మోర్ స్ట్రెంత్ కదా. సో దట్స్ వాట్ యాక్చువల్లీ వర్టికల్ స్కేలింగ్ అనమాట. హారిజంటల్ స్కేలింగ్ అంటే ఏంటి అని చెప్పానంటే, ఆబ్వియస్లీ ఆ వెయిట్ మన వల్ల కాదు అని చెప్పేసి ఇంకొన్ని హెల్ప్ తీసుకొని ఆ వెయిట్ లేపుతున్నాము. సో అది హారిజంటల్ స్కేలింగ్. సో మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్నీ హారిజంటల్ స్కేల్ మీదనే, ప్రీవియస్ 2 వీడియోస్ కూడా హారిజంటల్ స్కేల్ మీదనే డిస్కస్ చేసాము. ఈ వీడియోలో వర్టికల్ స్కేల్ డిస్కస్ చేద్దాము. కానీ ఈ వర్టికల్ స్కేలింగ్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పానంటే, వర్టికల్ స్కేలింగ్ని మనం రియల్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేయము. బట్ ఒక యూజ్ కేస్కి మాత్రం పర్టికులర్గా యూజ్ చేస్తాం. అంటే మనకి పాడ్కి అసలు ఎంత రీసోర్స్ అలొకేట్ చేయాలి, ఎంత కన్స్యూమ్ అవుతుంది అని చెప్పేసి మనము అంటే ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసే కంటే ముందు మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. సో మనకి యూఏటీ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది, క్యూఏ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, సో దెన్ మనకి డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ అకౌంట్స్ ఉంటాయి, ట్రైనింగ్ అకౌంట్ ఉంటుంది. ఇలా సో మనకి ఏ అకౌంట్లో వర్క్లో డిప్లాయ్ చేస్తామో, సో బట్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసే కంటే ముందు మనం టెస్ట్ చేసి ప్రాపర్ కాన్ఫిగరేషన్ తెలుసుకొని డిప్లాయ్ చేస్తే బెటర్ ఉంటుంది కదా. ఆ ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికైతే దీన్ని కొంచెం యూజ్ చేయొచ్చు. అంటే అఫ్ కోర్స్ లోడ్ టెస్ట్, స్ట్రెస్ టెస్టింగ్, ఇలాంటి టెస్టింగ్లు అన్నీ చేసి కూడా ఒక కన్క్లూజన్కి రావచ్చు. సో అలా కన్క్లూజన్కి వచ్చి ఒక కాన్ఫిగరేషన్ ఫిక్స్ చేయొచ్చు. సో ప్రొడక్షన్లో కాకుండా లోయర్ లెవెల్ ఎన్విరాన్మెంట్లోనే దీన్ని యూజ్ చేస్తాము. ప్రొడక్షన్లో ఎందుకు అప్లై చేయము అని చెప్పానంటే, ఈ వర్టికల్ పాడ్ ఆటోస్కేల్ ట్రిగ్గర్ అయినప్పుడు ఓల్డ్ పార్ట్స్ అన్ని డిలీట్ అయిపోయి కొత్త పార్ట్స్ క్రియేట్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కొన్ని రిక్వెస్ట్లు డెలివరీ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ మళ్ళీ ఇదేంటి అని చెప్పానంటే, హారిజంటల్ పాడ్ స్కేల్తో కాన్ఫ్లిక్ట్ అవుతుంది. రెండు సైడ్ బై సైడ్ అయితే ప్రాపర్గా వర్క్ అవ్వు. మీరు కావాలి అని చెప్పానంటే హారిజంటల్ పాడ్ ఆటోస్కేలర్ పెట్టుకోవచ్చు, లేదంటే వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ పెట్టుకోవచ్చు తప్ప రెండు కలిపి ఒకేసారి చేయలేము. ఓకే, సో దెన్ స్కేలింగ్ డెసిజన్స్ అనేవి కూడా చాలా స్లో ఉంటాయి. అంటే కంపేర్ టు హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ ఇక్కడ కొంచెం స్లో ఉంటుంది. సో లేటెన్సీ ఇష్యూ కూడా రావచ్చు. సో డైనమిక్ ఎన్విరాన్మెంట్స్కి అండ్ నేటివ్ ఏడబ్ల్యూఎస్, ఏకేఎస్, ఈకేఎస్ లాంటివి చూస్ చేసుకున్నారనుకోండి, వాళ్ళైతే మనకి హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్నే సజెస్ట్ చేస్తారు. సో బట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ తెలుసుకోవడంలో తప్పులేదు, ఎలా వర్క్ అవుతుందో తప్పులేదు కదా. సో దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో మనకి వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది ఓపెన్ సోర్స్ ఫీచర్ ఇది. ఓకే, సో మనకి ఇక్కడ ఒక గిట్ హబ్ రిపాజిటరీ ఉంది ఆటో స్కేలర్ అని చెప్పేసి. ఇది యాక్చువల్లీ కూబర్నెటీస్ రిపాజిటరీలో పార్ట్ అనమాట. సో ఈ కూబర్నెటీస్లో సో మనకి ఆటో స్కేలర్ అని చెప్పేసి ఉంది దీంట్లో. ఓకే, సో వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్, ఈ ఆటో స్కేలర్ రిపాజిటరీలో మనకి వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ అని చెప్పేసి ఉంది. సో ఇట్స్ గో ఇన్సైడ్ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయి. మీరు ఇన్స్టాలేషన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇన్స్టాల్ చేయాలి అని చెప్పారంటే మనకి ప్రీ రిక్వెసైట్స్ కొన్ని ఉన్నాయి.
kubectl ఉండాలి. సో మన EC2 ఇన్స్టాన్స్లో kubectl ఆర్ kubectl ఇన్స్టాల్ అయితే ఉంది. సో దెన్ మనకి మెట్రిక్ సర్వర్ అయితే ఉండాలి. సో మెట్రిక్ సర్వర్ కూడా మనం EKS క్లస్టర్తో పాటే వచ్చింది. సో ఆ మెట్రిక్ సర్వర్ అసలు ఇప్పుడు నేను kubectl గెట్ ఆల్ అని చెప్పేసి ఇస్తే మనకి ఓన్లీ ఇదే చూపిస్తుంది కదా. బట్ నేను మెట్రిక్ సర్వర్ అనేది ఉంది అని చెప్పని అంటున్నా. అసలు మెట్రిక్ సర్వర్ అనేది ఎక్కడ ఉంది, దాన్ని ఎలా వెరిఫై చేయాలి అని చెప్పనంటే, సో ఒక కమాండ్ యూస్ చేద్దాము. kubectl get all -m cube-system. మనం ఎప్పుడైతే ఈ -n cube-system అనేది ఇచ్చామో, అంటే బేసికలీ -n అంటే నేమ్ స్పేస్. నేను ఐల్ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఆన్ నేమ్ స్పేస్. బట్ ప్రస్తుతానికి ఏంటి అని చెప్పానంటే, మనం గెట్ ఆల్ అని చెప్పి ఇచ్చినప్పుడు డిఫాల్ట్ నేమ్ స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, బట్ నేను స్పెసిఫిక్గా ఈ క్యూబ్ సిస్టమ్ అనేది నేమ్ స్పేస్ బ్యాక్ ఎండ్లో అంటే ఉంది. అంటే మన కుబర్నెటిస్ అన్ని ప్రాపర్గా రన్ కావడానికి ఈ క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ ఉంది. మనం ఎప్పుడు యూజ్ చేయలేదు ఇప్పటివరకు. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే AWS నోడ్స్ 2 ఉన్నాయి. సో కోర్ DNS, క్యూబ్ ప్రాక్సీ, మెట్రిక్ సర్వర్. ఈ మెట్రిక్ సర్వర్ అయితే ఉంది. ఓకే, ఈ AWS నోడ్ ఉంది, క్యూబ్ ప్రాక్సీ అయితే మనకి డెమాన్ సెట్ లాగా ఉన్నాయి, డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, కోర్ DNS అండ్ మెట్రిక్ సర్వర్. సో మనకి మెట్రిక్ సర్వర్ అయితే ఉంది, రైట్. సో దెన్ ఈ GKE అంటే గూగుల్ కుబర్నెటిస్ ఎన్విరాన్మెంట్ అనుకుంటా. సో దానికైతే ఇది. సో మనం రెగ్యులర్ ఇన్స్టాలేషన్కి వెళ్దాము అని చెప్పానంటే, ఈ హ్యాక్లో VPA up.sh అని చెప్పేసి స్క్రిప్ట్ ఉంది. అది ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ అనేది. ఇక్కడ నేను మన రిపాజిటరీలో యాడ్ చేసి పెట్టాను ఈ కమాండ్స్ అన్ని. సో యా, జస్ట్ ఫస్ట్ ఈ ఏదైతే ఆటోస్కేలర్ ఉందో దాన్ని మన లోకల్ ల్యాప్టాప్కి క్లోన్ చేద్దాము. బట్ ఐ థింక్ గిట్ లేదు. సో ఇన్స్టాల్ git -y అని ఇచ్చాను. గిట్ ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఓకే, గిట్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. సో నౌ ఓకే, సో లెట్స్ క్లోన్ ద రిపాజిటరీ. సో ఆటోస్కేలర్ రిపాజిటరీని మనం క్లోన్ చేసాము. సో దాంట్లో ఈ ఈ వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్లో మనకు కావాల్సిన స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒక ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ తీసుకొని దీన్ని డిస్కస్ చేద్దాము. సో అంటే ఈ ఓపెన్ సోర్స్ కుబర్నెటిస్ ప్రాజెక్ట్లోనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది టెస్ట్ చేయడానికి. ఈ hamster.yaml అని చెప్పేసి తీసుకుందాము. సో ఇది 2 months బ్యాక్ అప్డేట్ అయింది. సో లేటెస్ట్ ఇది. సో hamster.yaml తీసుకుంటే సో మనకి కైండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. వాట్ ఈస్ దిస్ కైండ్ అనేది వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ అయితే ఉంది. అంటే ఆల్రెడీ డిప్లాయ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్లోనే ఉంది. మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ కూడా వస్తుంది. సో దాంతోపాటు మనకి డిప్లాయ్మెంట్ కూడా ఉంది. సో ఇది సపరేటర్ కదా. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి రిప్లికాస్ ఎన్ని రన్ అవుతున్నాయి అని చెప్పానంటే 2 రిప్లికాస్ రన్ అవుతున్నాయి. అండ్ ఈ రిప్లికాస్కి మనము రీసోర్స్ అలొకేట్ చేసాము. ఇక్కడ ఏంటి అని చెప్పానంటే 100M అండ్ 50MI అని చెప్పేసి. సో 100 మిల్లీ కోర్, 50 MB అని చెప్పేసి అలొకేట్ చేసాము. సో ఇది 100 అనేది లైక్ 0.1 CPU కదా. అంటే బేసికలీ 1000 అయితే కానీ 1000 అవుతే కానీ మనకి 1 CPU అవ్వదు కదా. సో మనం ఇక్కడ అలొకేట్ చేసింది చాలా తక్కువ. బేసికలీ ఈ ఈ హ్యామ్స్టర్ అనే యాప్ రన్ కావడానికి చాలా చిన్న యాప్. ఈ ఉబుంటూ స్లిమ్ అనే ఇమేజే తీసుకుంటున్నాము. ఓకే, సో ఇది రన్ కావడానికి ఇక్కడున్న రీసోర్స్ అసలు సరిపోవు. సో ఆ రీసోర్స్ సరిపోనప్పుడు ఏమవుద్ది అని చెప్పానంటే, ఇక్కడ పైన మనం డిఫైన్ చేసిన వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ ఉంది కదా. ఈ వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్ అనేది ఇక్కడ మనము మినిమం ఎంత అలో చేసామో, మ్యాక్సిమం ఎంత అలో చేసామో అనే దాన్ని బట్టి స్కేల్ అవుద్ది. మన పాడ్ మాత్రమే స్కేల్ అవుద్ది. అంటే ఇంకో పాడ్ క్రియేట్ చేయడం అలా ఏం అవ్వదు. సో మనకి పాడ్ మాత్రమే స్కేల్ అవుద్ది, రైట్. సో మినిమం వచ్చేసి 100, మెమరీ వచ్చేసి 50 ఇచ్చాము. ఓకే ఓకే, సో యా, సో CPU 100 మిల్లీ కోర్ అండ్ మెమరీ అంటే ఇది CPU 100 మిల్లీ కోర్ మినిమం ఇచ్చాము. అండ్ 1 CPU మ్యాక్సిమం అయితే అలొకేట్ చేయమని చెప్పేసి ఇచ్చాము. అలాగే మెమరీ కూడా ఇక్కడ డిఫైన్ చేసాము, రైట్. సో నౌ లెట్స్
డిప్లాయ్ దిస్. అంటే ఫస్ట్ క్లోన్ చేసాం కదా, ఆ క్లోన్ చేసిన దాన్ని ఆటో స్కేలర్ని ఇన్స్టాల్ చేద్దాము. ఎల్ఎస్ ఇస్తే మనకి ఇక్కడ ఆటో స్కేలర్ ఉంది కదా, లెట్స్ గివ్ సిడి ఆటో స్కేలర్. సో దీంట్లో మళ్ళీ మనకి వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ ఉంది, నాట్ క్లస్టర్ ఆటో స్కేలర్, గో విత్ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్. రైట్. సో ఇక్కడ మనకి ఒక ఫోల్డర్ ఉంది, అదేంటి అని చెప్పానంటే హ్యాక్ అని చెప్పేసి. వేర్ ఈస్ దాట్? హియర్, హ్యాక్ అని చెప్పేసి. సో దాంట్లో మనకి స్క్రిప్ట్ వచ్చేసి vpa-up.sh. ఓకే, సో అదైతే ఇన్స్టాల్ అవుతుంది. రైట్. సో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. సో దీన్ని ఎలా వెరిఫై చేయొచ్చు అని చెప్పానంటే kubectl అంటే ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పేసి గెట్ పాడ్స్ అని చెప్పేసి. సో దీనికి ఇందాక మనం చూసాం కదా నేమ్ స్పేస్, అంటే ఒక క్యూబ్ సిస్టమ్ కోసము. సో క్యూబ్ సిస్టమ్ అని చెప్పేసి ఇస్తే మనకి ఇక్కడ యు సే దిస్ విపిఏ అడ్మినిస్ట్రేషన్ కంట్రోలర్, విపిఏ రికమెండర్, విపిఏ అప్డేటర్. సో ఈ 3 పార్ట్స్ అయితే మనం ఇందాక ఇన్స్టాల్ చేసిన వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ వల్ల క్రియేట్ అయిన పార్ట్స్ ఈ 3. ఓకే, సో ఈ 3 రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. సో దట్ మీన్స్ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ ఇన్స్టాలేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. సో దెన్ మనకి ఇందాక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళేసి ఇందాక మనం డిస్కస్ చేసిన హ్యామ్స్టర్ అయితే డిప్లాయ్ చేద్దాము. kubectl apply -l hamster.yaml. సో ఇన్స్టాలేషన్ అయితే డిప్లాయ్మెంట్ అయితే అయింది. ఇక్కడ చూడొచ్చు పార్ట్స్ అయితే క్రియేట్ అయినాయి. kubectl get all అని ఇస్తే ఇక్కడ చూడొచ్చు పార్ట్స్ అయితే క్రియేట్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేద్దాము. kubectl get pods అని ఇస్తే పాడ్ అయితే క్రియేట్ అయింది. సో యా, ఈ పాడ్ మనకి రన్నింగ్ స్టేట్లో ఉంది. సో లెట్స్ వెరిఫై పాడ్. సో దెన్ పాడ్స్ అని కూడా ఇవ్వచ్చు. ఈ రీసోర్స్ అవి చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 436 మిల్లీ సిపియు, 358 మిల్లీ సిపియూస్ అవి అయితే ఇది కన్స్యూమ్ చేస్తుంది కదా. సో జనరల్గా మన డిప్లాయ్మెంట్ ఫైల్ అబ్జర్వ్ చేస్తే వేర్ ఈస్ దాట్, ఇట్స్ హియర్. యా, సో మనమైతే ఇక్కడ లిమిట్ ఇచ్చాము, అదెంత 100 మిల్లీ సిపియు అని చెప్పేసి లిమిట్ ఇచ్చాము. బట్ ఇక్కడ మన పాడ్ చూస్తే 436 మిల్లీ సిపియు తీసుకుంది, 358 మిల్లీ సిపియు తీసుకుంది. సో ఇది ఎలా అయింది అని చెప్పానంటే, సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు రైట్. సో వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ కిక్ ఇన్ అయ్యి ఇదైతే ఆటోమేటిక్గా అలొకేట్ చేసింది. సో దాని కన్ఫర్మేషన్ కోసము kubectl డిస్క్రైబ్ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ హ్యామ్స్టర్ యాప్ అని చెప్పేసి ఇస్తే ఇట్స్ హ్యామ్స్టర్ విపిఏ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో యా, హ్యామ్స్టర్ విపిఏ అని ఇస్తే ఇక్కడ చూడొచ్చు. సో స్పెసిఫికేషన్స్ రైట్. సో నేమ్ స్పేస్ ఏంటి, సో దాని క్రియేషన్ టైమ్, ఇది ఇంపార్టెంట్ పార్ట్. సో సిపియు మ్యాక్స్ అలౌడ్ ఎంత ఇచ్చాము, మినిమం అలౌడ్ ఎంత ఇచ్చాము. సో యా, సో మనకి యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ 44 సెకండ్ ago విపిఏ అప్డేటర్ ఎవిక్టెడ్ పాడ్ టు అప్లై రీసోర్స్ రికమెండేషన్. సో అంటే ఏమైంది అని చెప్పానంటే మనకి ఎగ్జిస్టింగ్ పాడ్లో ఉన్న రీసోర్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది సో ఈ పాడ్ని తీసుకొని రీసోర్స్ రికమెండేషన్ అయితే అప్లై చేసింది రైట్. సో ఇది వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ కాన్సెప్ట్. అయితే మనకి ఇక్కడ రికమెండేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా, జస్ట్ డిస్క్రైబ్ దిస్ హియర్. సో మనకి ఇవి రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మనం మన పాడ్ సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ ఏం చెప్తుంది అని చెప్పానంటే, సో లోయర్ బౌండ్ అంటే మినిమం రిక్వైర్మెంట్ ఎంత అని చెప్పేసి. సో మినిమం
మనం జనరల్గా 100 మిల్లీ సిపియు ఇచ్చాం కదా. సో బట్ లోయర్ బౌండ్ వచ్చేసి 172 మిల్లీ సిపియు. అండ్ టార్గెట్ అంటే ఆప్టిమల్ రీసోర్స్ అలొకేషన్, అంటే మీరు జనరల్గా ఈ పాడ్కి ఎంత రీసోర్స్ అలొకేట్ చేస్తే ప్రాపర్గా వర్క్ అవ్వచ్చు అని చెప్పానంటే 548 మిల్లీ సిపియు అప్లై చేస్తే ఇది ప్రాపర్గా వర్క్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. మనకి ఎంత మెమొరీ అలొకేట్ చేస్తే వర్క్ అవ్వచ్చు, మెమొరీ మనకి మినిమమే తీసుకుంటుంది, మెమొరీ కాన్స్టెంట్ ఏం లేదు. టెక్నికలీ ఇది 256 MB అనమాట. సో మెమొరీ ఆప్టిమల్ మెమొరీయే ఫైన్. ఓకే, ఈ అప్పర్ బౌండ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం అనమాట. సో మ్యాక్సిమం మీరు 500 అలొకేట్ చేయండి. నిన్న పాడ్కి తక్కువ అలొకేట్ చేశాను, బట్ మ్యాక్సిమం ఇది 500 అలొకేట్ చేయండి. అప్పర్ బౌండ్ ఓకే. సో 1 సిపియు అయితే ఇవ్వండి. సో ఈ 548 అయితే మనకి ఆప్టిమల్ రీసోర్స్ ఏం వేస్ట్ కాకుండా ఇవ్వచ్చు. సో ఇదైతే లైక్ మ్యాక్సిమం రికమెండెడ్ రీసోర్స్ అనమాట, అప్పర్ బౌండ్. ఓకే, సో ఈ రికమెండేషన్స్ని మనము అప్లై చేసి దెన్ వీ క్యాన్ రన్ అవర్ వర్క్ లోడ్ ప్రాపర్గా. అయితే ఇలా ఒక్కొక్క పాడ్కి వెళ్ళి రికమెండేషన్స్ తీసుకోవడం ఆబ్వియస్లీ ఇబ్బందే కదా. సో అలా ఒక్కొక్క పాడ్ దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా మనకి ఒక టూల్ ఉంది. అదేంటి అని చెప్పానంటే గోల్డీలాక్స్ అని చెప్పేసి. సో ఇది కూడా ఒక ఓపెన్ సోర్స్ టూలే. ఇక్కడ రిపాజిటరీ ఉంది, గోల్డీలాక్స్ K8's repo. Just go to this Fairwinds ops Goldilocks. ఓకే, సో ఇది కూడా మనకి రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ రికమెండేషన్ ఏ సింపుల్ YAML ఫైల్ అప్లై చేయాలనేది కూడా ఇది గోల్డీలాక్స్ అనేది ఈ ఓపెన్ సోర్స్ టూల్ని మనం డిప్లాయ్ చేసి, అంటే దాన్ని కూడా ఒక పాడ్ లాగా రన్ చేసి, సో మనము ఆ రికమెండేషన్స్ అన్ని తీసుకొని మనకి అప్లై చేస్తే వీ కెన్ రన్ అవర్ పాడ్స్ విత్ బెటర్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇది మనం ఇన్స్టాల్ చేయాలి అని చెప్పానంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది. అంటే ఇది యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ ఉండాలి. సో మనకి స్క్రీన్ మాత్రం ఇలా వస్తుంది, అంటే ఏ నేమ్ స్పేస్ నుంచి ఏ పాడ్స్ ఉన్నాయి, రైట్, వాటికి గ్యారంటీడ్ క్యూఓస్ ఎంత, బర్స్టబుల్ క్యూఓస్ ఎంత అని చెప్పేసి సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో లెట్స్ డిప్లాయ్ అండ్ లెట్స్ ట్రై దిస్. ఇక్కడ మనకి వెళ్తే ఇన్స్టాలేషన్ కోసం ఆర్టికల్ ఉంది. సో ఫస్ట్ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దెన్ మనము ఇన్స్టాలేషన్ హెల్మ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మేనిఫెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ హెల్మ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి హెల్మ్ మెథడ్ యూజ్ చేద్దాము. సో దెన్ నేమ్ స్పేస్ ఎనేబుల్ చేస్తాము. అంటే బేసికల్లీ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ కమాండ్తో ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అయ్యి గోల్డీలాక్స్ అని నేమ్ స్పేస్ క్రియేట్ అయ్యి ఆ గోల్డీలాక్స్ నేమ్ స్పేస్లో ఉన్నవి మాత్రమే ఈ డాష్ బోర్డ్ ద్వారా కనిపించేలా ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ కూడా క్రియేట్ అయింది. సో అలా కాకుండా సో మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్ కూడా ఇద్దాము అని చెప్పానంటే ఇక్కడ ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్కి కూడా లేబుల్ యాడ్ చేస్తే డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఉన్న పాడ్స్ కూడా, ఎందుకంటే మనం ఇందాక డిప్లాయ్ చేసిన హ్యామ్స్టర్ యాప్ ఉంది కదా, సో హ్యామ్స్టర్ యాప్ అనేది డిఫాల్ట్ నేమ్ స్పేస్లోనే ఉంది. సో అది కూడా డిస్ప్లే కావాలి అని చెప్పానంటే వీ కెన్ లేబుల్ దట్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఆల్సో. దెన్ మనము డాష్ బోర్డ్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అయితే ఈ డాక్యుమెంటేషన్లో ఉన్న డాష్ బోర్డ్ ఓన్లీ మన లోకల్ మిషన్లోనే వర్క్ అవుతుంది. అంటే ఎందుకంటే క్లస్టర్ అయిపోయిన సర్వీస్ మోడల్ తీసుకుంటుంది. ఆబ్వియస్లీ క్లస్టర్ అయిపోయి ఉన్నప్పుడు మనము బయట సైడ్ వరల్డ్ నుంచి యాక్సెస్ చేయలేం కదా. అలా కాకుండా నేను చిన్న మోడిఫికేషన్స్ వేసి ఓకే, సో దాన్ని లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అవుట్ సైడ్ వరల్డ్ నుంచి కూడా యాక్సెస్ చేసుకునేలా కమాండ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఫస్ట్ ఈ గోల్డీలాక్స్ని ఇన్స్టాల్ చేద్దాము. సో దానికోసము హియర్ ఫస్ట్ హెల్మ్, మనకు ఆల్రెడీ హెల్మ్ ఉందా లేదా వెరిఫై చేద్దాము. మన ఈ ప్రీవియస్ మిషనే హెల్మ్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంది. వీ కెన్ సీ దట్ 3.17. ఓకే రైట్, సో హెల్మ్ అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ ఏంటి అంటే రిపాజిటరీ యాడ్ చేయడము. ఇందాక మనం చూసిన ఫెయిర్విండ్స్ రిపాజిటరీని యాడ్ చేసి ఓకే, రిపాజిటరీని యాడ్ చేసిన తర్వాత ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది గోల్డీలాక్స్ అని చెప్పేసి. అంటే మనకి డాష్ బోర్డ్లో కూడా నేమ్ స్పేస్ని ఒక రీసోర్స్ గ్రూప్ లాగా తీసుకుంటుంది. సో దెన్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకే, జస్ట్ ఇన్స్టాలింగ్ ఇట్.
అదొక్కసారి ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. సో, దెన్ మనకి ఏం చేయాలి అని చెప్పనంటే పోర్ట్ ఫార్వర్డింగ్ కూడా కాన్ఫిగర్ చేయండి అని చెప్పని అంటున్నారు. దెన్ పోర్ట్ 8080 పైన మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, బట్ యాహ్! ఇందాక చెప్పినట్టు మనము డాష్‌బోర్డ్ యూఐ ద్వారా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్‌లీ మన మెషిన్ లినక్స్ మెషిన్. సో, ఇక్కడ క లోకల్ హోస్ట్‌ని ఓపెన్ చేయలేం కాబట్టి సో, వాట్ ఐయామ్ డూయింగ్ ఐయామ్ గోయింగ్ టు డెలివర్ డాష్‌బోర్డ్ ఎక్స్టర్నల్లీ. సో, అంతకంటే ముందు నేమ్ స్పేస్‌ని కాన్ఫిగర్ చేయడం. నేమ్ స్పేస్‌కి లేబుల్ ఇస్తున్నాము. అంటే ఈ ఏవైతే ట్రూ అని చెప్పేసి ఉన్నాయో, ఎనేబుల్డ్ ట్రూ అని అయితే ఉన్నాయో, ఓన్లీ ఆ నేమ్ స్పేస్‌లో ఉన్న రిసోర్స్ మాత్రమే మనము గోల్డీలాక్స్ డాష్‌బోర్డ్ నుంచి వ్యూ చేయనీకి ఛాన్సెస్ ఉన్నాయి. సో, లెట్స్ డిఫాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ నాకు డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్న రిసోర్స్ కూడా కనిపిస్తాయి. రైట్. సో, ఇప్పుడు డాష్‌బోర్డ్ క్రియేట్ చేయడానికి సో, వి ఆర్ గోయింగ్ టు పాస్ ఎ సర్విస్. ఓకే. సో, డాష్‌బోర్డ్ పాచ్డ్. సో, నౌ సో, ఐపీ కాదు మనకి లోడ్ బ్యాలెన్సర్ కదా రన్ అయ్యేది. లైక్ యూ జస్ట్ రన్ దిస్ అండ్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఐపీ అంటే మన లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ చూపిస్తుంది కదా! సో, జస్ట్ గ్రాబ్ దట్ లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ మన బ్రౌజర్‌లో ఇస్తే మనకి అవుట్‌పుట్ రావాలి. kubectl get hyphen all n గోల్డీలాక్స్ అనంటే యాహ్! ఇక్కడ గోల్డీలాక్స్ కంట్రోలర్ రన్ అవుతుంది. రెప్లికా సెట్ రన్ అవుతుంది. డాష్‌బోర్డ్ అండ్ 3 పాడ్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. జస్ట్ ఐ థింక్ వి మే నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. దెన్ మనకొస్తది. అండ్ యాహ్! ఇట్స్ డన్ 8080 80 ఓన్లీ. ఓకే. ఇట్ జస్ట్ టుక్ సమ్ టైమ్. అంటే ఇక్కడ 2/2 వచ్చాయా లేదా అని చెప్పేసి లోడ్ బ్యాలెన్సర్‌లో వెరిఫై చేశాను. సో, దెన్ మనకైతే 2 నేమ్ స్పేసెస్ ఫౌండ్ అని వస్తుంది. సో, డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఏ రిసోర్స్ ఉన్నాయి, గోల్డీలాక్ నేమ్ స్పేస్‌లో ఏ రిసోర్స్ ఉన్నాయని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. సో, గోల్డీలాక్స్ అనేది నేమ్ స్పేస్. దాంట్లో డిప్లాయ్‌మెంట్స్ ఉంటాయి. గోల్డీలాక్స్ కంట్రోలర్ అని చెప్పేసి, దెన్ డాష్‌బోర్డ్ అని చెప్పేసి ఈ ఎక్స్‌పాండ్ చేస్తే ఈ కంటైనర్ అయితే రన్ అవుతుంది. సో, ఇవి యామెల్ ఫర్ రికమెండెడ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్‌ని తీసుకొని మనం అప్లై అయితే చేయొచ్చు. సో, ఇవి ఈ గోల్డీలాక్స్ నేమ్ స్పేస్ అవి కదా! సో, మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది కదా! డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఇందాక మనము చూసిన హామ్‌స్టార్ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. సో, ఆ హామ్‌స్టార్ అప్లికేషన్‌లో మనకి సీపీయూ 100 మిల్లీ కోర్ ఇచ్చాము. బట్ గ్యారంటీడ్ వచ్చేసి 548 బర్స్టబుల్ వచ్చేసి 429 అంటే 548 అనేది స్ట్రాంగ్ రికమెండేషన్ అనమాట. ఈ గ్యారంటీడ్ వచ్చేసి స్ట్రాంగ్ రికమెండేషన్. ఇవి అప్లై చేస్తే లైక్ మనము రిసోర్స్ కాన్స్ట్రెయిన్ ఏం లేకుండా డెలివరీ చేయొచ్చు. అండ్ గ్యారంటీడ్ క్యూఓఎస్ఏ మనము కన్సిడర్ చేయొచ్చు. సో, దానికోసం మనం ఏం చేయాలి? జస్ట్ ఇక్కడున్న యామెల్ ఫైల్‌ని మన కాపీ చేసుకొని రిసోర్స్‌కి అప్లై చేయొచ్చు. సో, అలాగే లైక్ మన ఇంకో నేమ్ స్పేస్‌లో ఉన్న హామ్స్టర్ ఉందనుకోండి. సో, 100 ఎంబీ అలొకేట్ అయింది. గ్యారంటీడ్ అయితే సారీ మళ్ళీ డిఫాల్ట్ నేమ్ స్పేస్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ గోల్డీలాక్స్ అండ్ ఇక్కడ 25 సేమ్ ఉంది. అంటే మనకి సీపీయూ మనకి గోల్డీలాక్స్ పాడ్ ఉంది కదా! ఆ గోల్డీలాక్స్‌కి పాడ్ ఎంత కావాలో అంతే అలొకేట్ అయ్యింది. అంటే వి ఆర్ గుడ్. అంటే దీన్ని పెద్ద మార్చాల్సిన అవసరం ఏం లేదు. అంటే కరెంట్ సెట్టింగ్ గ్యారంటీడ్‌కి మ్యాచ్ అవుతుంది. సో, వి ఆర్ గుడ్. సో, మెమరీ కూడా లైక్ 256 ఆహ్, మెగాబైట్స్ కాన్ఫిగర్ అయ్యి ఉంది. బట్ 263 అయితే గ్యారంటీడ్. సో, వి కెన్ గో అండ్ అప్లై దిస్. దానికోసం ఏం చేయొచ్చు? దీన్ని యూజ్ చేయొచ్చు. 263 అని చెప్పేసి. సో, ఇలా మనకి గోల్డీలాక్స్‌ని యూజ్ చేసి మనకి పాడ్‌కి అసలు ఎంత అంటే ఆ పాడ్ ప్రాపర్‌గా రన్ కావడానికి అంటే బాటిల్ నెక్స్ ఏం లేకుండా రన్ కావడానికి మనకి ఎంత రిసోర్స్ అవసరమో అనేదైతే ఈ గోల్డీలాక్స్‌ని యూజ్ చేసుకొని మనము ఆహ్, కాన్ఫిగర్ చేయొచ్చు మన అప్లికేషన్స్ కోసము. సో, బట్ డిసడ్వాంటేజెస్ అయితే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! పాడ్ రీస్టార్ట్ అవుతూ ఉంటది. నాట్ ఐడల్ ఫర్ స్టేట్‌ఫుల్ వర్క్ లోడ్స్. అండ్ ఆల్సో మనకి ఏదైనా అప్లికేషన్‌కి హై అవైలబిలిటీ ఉండాలి అని చెప్పనంటే
ఇది అంత ఎక్కువగా యూస్ అవ్వకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్టికల్ పాడ్ ఆటోస్కేలర్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అని చెప్పానంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కుబర్నెటిస్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.